బ్రిటిష్ కాలం నుంచి పోరాడుతున్న ఎస్సీ వర్గీకరణను టీడీపీ అమలు చేసిందని మందకృష్ణ మాదిగ అన్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన 5 సంవత్సరాల్లో మాదిగలకు 22,000 ఉద్యోగ అవకాశాలు కల్పించారని తెలిపారు. దీన్ని ఓర్చుకోలేకే కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకులు వర్గీకరణను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఎస్సీలను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్ని ఈసారి చిత్తుగా ఓడించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రాజ్యంలో లియాఖత్ అనే ప్రధానమంత్రి దగ్గర ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు నేను వర్గీకరణకు అనుకూలమే అని చెప్పి మాట్లాడుకుంటూ మళ్ళా వచ్చారు. వర్గీకరణకు అనుకూలమే మాట్లాడుకుంటూ ఈ మధ్యకాలంలో వచ్చేశారు. అంటే జగన్ మాత్రం మౌనం వీయడం లేదు. ఎందుకు లాయర్ పెట్టలే? లాయర్ పెట్టమన్నావు కదా, వాళ్ళ నాన్న పెట్టిండు కదా, చంద్రబాబు నాయుడు పెట్టిండు కదా, ప్రభుత్వం అనుకూలంగా వాదించాలి కదా, అన్య ప్రభుత్వం అనుకూలంగా వాదించడానికి లాయర్ పెట్టింది కదా. మనకు వ్యతిరేకమే కదా, తెలియదా? మనకు వ్యతిరేకమైన స్పష్టంగా ఉంటుంది కదా. నేను నీ బిడ్డగా చెప్తున్నాను, ఆయన దగ్గర పెట్టుకుంటే నేను దగ్గర ఉంటానన్నా, ఆయన హక్కులు చేసుకుంటే నేను హక్కులు చేసుకుంటానన్నా. కానీ కీలకమైన యుద్ధంలో జాతికి ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డికి మాత్రం చిత్తుగా వేడించకపోతే మనకున్నాం.